శ్రీమాత్రే నమః. మన నోటి నుంచి వచ్చే మాట ఎదుటివారిని ఇబ్బంది పెట్టేలా, ఇంకెప్పుడు వీళ్ల దగ్గరకు వెళ్ళకూడదురా బాబు అనేలా ఉండకూడదుట. మన మాట కోసం ఎంతమందైనా ఎదురు చూసేలా ఉండాలట. మరి కనుసైగతో శాసించే జగన్మాత నోరు తెరిస్తే ఆ సువాసనకు పరిమళభరిత పుష్పాలు కూడా తలవంచుకుంటాయిట. అమ్మ నోటి నుంచి వచ్చే మధురమైన పలుకుల కోసం పరమేశ్వరుడితో సహా 3,000,000 మంది దేవతలు 1000 కళ్లతో పడిగాపులు కాస్తారట. అటువంటి సుగుణాలతో కూడుకున్న సుమధుర పలుకులు మన నోటి నుంచి రావాలంటే శాస్త్రంలో ఒక సంప్రదాయ తాంబూలం చెప్పబడుతోంది. ఆ తాంబూలం అమ్మకు సమర్పించి మనం స్వీకరించాలట. ఈ సృష్టికి మూలశక్తి, సహస్రాక్షి, అనంతలోక పూజ్యదాయిని, ఈ బ్రహ్మాండాలన్నీ తన కంటి చూపుతో పాలించే లలితా త్రిపుర సుందరీదేవి నవరాత్రులు మార్చి 19 నుంచి 27వ తేదీ వరకు వసంత నవరాత్రులు లేదా చైత్ర నవరాత్రులుగా మనం జరుపుకోబోతున్నాం. అమ్మ ఆరాధనలో అత్యంత ముఖ్యమైంది ఈ తాంబూలం. తాంబూలం అనంగానే ఆకులు, పళ్ళు, వక్కలు, చిల్లర పైసలు పెట్టడం అనుకుంటాం మనం. కాదు, అమ్మ వేసుకునే తాంబూలం చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ విధానాన్ని నాకు తెలిసినంతలో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ తాంబూలం ఈ నవరాత్రుల్లో మాత్రమే కాదు, నిత్యం విశేషమైన పర్వదినాల్లో అమ్మకు సమర్పించి ఇంటి యజమాని గాని, ఇల్లాలు గాని, పిల్లలు గాని స్వీకరిస్తే అపారమైన జ్ఞాన సిద్ధి, ఆరోగ్యం లభిస్తాయిట. పూగీ ఫలైశ్చ కర్పూరం నాగవల్లి